ఇప్పుడు సాధారణంగా చర్చిలకు సంబంధించి ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో ఆ మత ప్రబోధకుల సంఘాలే ఆలోచించాలి. గుంటూరులో ఒక చర్చి, తాడేపల్లిలో ఒక చర్చిలో నిన్న పెద్ద గొడవ. ఏంటయ్యా అంటే గతంలో ఆ చర్చిలో ఉన్న పాస్టర్లు డబ్బులు తినేశారన్నటువంటి ఆరోపణల మీద ఎంక్వైరీ చేశారట. అవునని నిర్ధారణ అయిన తర్వాత మార్చారట. గుంటూరులో బాబురావుని మార్చి కెనడీని పెట్టారంటూ బాబురావు వర్గానికి సంబంధించినటువంటి క్రైస్తవ విశ్వాసులే గొడవకి దిగారు. మా బాబురావు మంచోడని. కెనడీని జాయిన్ చేసుకోవాలి, బాబురావు మంచోడు కాదని ఇంకొక వర్గం. ఇదెక్కడి వర్గ పోరాటాలు అంటే, పాస్టర్లు అంటే వాళ్ళ మత గురువులు, మత గురువుల మధ్యన చీలికలు, మత గురువులని ఈ గురువు ఉండాలంటే ఆ గురువు ఉండాలని పోరాటాలు. తాడేపల్లి దగ్గర చర్చి దగ్గర కూడా సేమ్. ఇందులో మహిళల్ని ముందు పెడుతున్నారు. ఈ పాస్టర్ గారు చేస్తే స్వస్థత చేకూరుతుంది, ఆ పాస్టర్ గారు చేస్తే స్వస్థత పోతుందా, అవినీతి అన్నటువంటిది జరిగి ఉంటే అప్పుడు ప్రభువుకి అన్యాయం చేసినట్టు కదా, ఎందుకు కాపాడుకొస్తున్నారు? ఇలాంటి విచిత్రమైనటువంటి ఉద్యమాలేంటో, దీంట్లో పోలీసుల జోక్యం ఏంటో అర్థం కావట్లేదు.